సో వియర్స్ ప్రస్తుతం మనం హైదరాబాద్లో అఖండ 2 తాండవం యూఫోరియా చూస్తున్నాము. ఇక్కడ చూసినట్టయితే ఫ్యాన్స్, నందమూరి ఫ్యాన్స్ పెద్ద ఎత్తున చేరుకున్నారు. మూవీపై అంచనాలు అయితే భారీగా ఉన్నాయి. ఇక్కడ అభిమానులు ఉన్నారు, ఆయన అంచనాలు తెలుసుకుందాం. బ్రో ఎలా ఉంది మూవీ? పోస్ట్ పోన్ అయ్యి మళ్ళీ వచ్చింది కదా 3 days తర్వాత. సో ఏంటి యూఫోరియా ఎలా ఉంది బ్రో? మూవీ పోస్ట్ పోయిన తర్వాత ఇంకా హైప్ పెరిగింది సినిమాకి. ఇప్పుడు ఇంకా 2x రేట్లో మనకి టికెట్స్ బుక్ అవుతున్నాయి. రోజుకి 2 lakhs పైన టికెట్స్ బుక్ అవుతున్నాయి మనకి. ఇంకా ఈరోజు సినిమా ఇప్పుడు ప్రీమియర్ టాక్తో రేపు రోజు టికెట్ మొక్కే దొరకదు మీకు. సినిమా క్రేజీ ఉండబోతుంది. బాలయ్య తాండవం చూస్తున్నాం మన థియేటర్లో అంతే. సోషల్ మీడియాలో కొంతమంది అంటున్నారు బాలయ్య బాబు గారి సినిమా వస్తుంది, ఇంకో చిన్న సినిమాలు కూడా వస్తున్నాయి, మా సినిమా కూడా చూడండి అని చెప్పి వాళ్ళు కూడా ప్రమోట్ చేసుకున్నారు బాలకృష్ణ గారి పేరు చెప్పి. సో ఎలా అనిపిస్తుంది? సినిమా బాగుంటే ఏ సినిమాని చూస్తారు బ్రో? తెలుగు ఆడియన్స్ అనేవాళ్ళు తమిళ్ తెలుగు అని మన చిన్న సినిమాని కాదు, అవతల మన కార్తీక్ సినిమా కూడా వస్తుంది. ఏ సినిమా బాగుంటే ఏ సినిమాని చూస్తారు తెలుగు ఆడియన్స్ అనేవాళ్ళు ఖచ్చితంగా చూస్తారు. ఎవరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. వాళ్ళు మరీ సింపతి డ్రామాలు క్రియేట్ చేసిన అవసరం లేదు అసలు. ఆల్రెడీ మార్నింగ్ ట్రైలర్ చూసాం, ఇట్లా నరదిష్టి పోయింది. 5వ తేదీ నరదిష్టి పోయింది. ఈ రోజు పక్కా తాండవం బొమ్మ బ్లాక్ బస్టర్. బ్రేక్ ఈవెన్ టార్గెట్ 100 కోట్లు. సో 100 అందరూ 100 కాదు, ఎప్పుడు నిన్న నైట్ అయిపోయింది 100 కోట్లు. ఆ ఇబ్బంది ఏం లేదు. 12 crores దాటింది సినిమా. 12 crores దాటింది సినిమా. తెలుగు ఇండస్ట్రీ కాదు, ఎక్కడైనా చూసుకోండి, ప్రీమియర్స్ కి ఇంత రికార్డు బుక్ అయినట్టు చరిత్ర లేదు. గత ఇండస్ట్రీ పుట్టిన తర్వాత ఇలాగా ప్రీమియర్ షోస్, ఓన్లీ ప్రీమియర్ షోస్. ఇందాకే 50 కోట్లు అన్నారు, అది దాటిందంట ఇందాకే. సో దాన్ని బట్టి అర్థం చేసుకోండి ప్రీమియర్స్ ఎలా ఉన్నాయో. మాసే ఏడు చెప్పిన బాలయ్య బాబు తోపు. ఇది తమనుండా ఒక ఫుల్ కాదు కదా, 2 ఫుల్ తాగినా ఆ తమనికి బ్లడ్ వచ్చేస్తుంది. మహారాష్ట్ర హిందీ పర్సన్. నార్త్ లో బాలకృష్ణ గారి క్రేజ్ ఎలా ఉంది చెప్పండి. క్రేజ్ బాలయ్య గారు అంటే ఫుల్ క్రేజ్. ఐఎమ్ ఫ్రమ్ మహారాష్ట్ర. 10 years నుంచి హైదరాబాద్లో ఉంటాను. నేను ఈరోజు 650 రూపీస్ పే చేసి టికెట్ తీసుకుని వచ్చాను. తెలుగు ఎంత పర్ఫెక్ట్గా రాదు అని బాలయ్య గారికి మూవీ అందుకే వచ్చాను. ఐఎమ్ ద ఫుల్ ఫ్యాన్ ఆఫ్ బాలయ్య గారు. అఖండ సినిమాకి అక్కడ చాలా క్రేజ్ ఉంది కదా, క్రేజ్ ఉంది. మొత్తం ఇండియాలో వరల్డ్ వైడ్ క్రేజ్ ఉంది సార్. ఓకే, అది ఆల్రెడీ. ఎందుకు బాలకృష్ణ గారు అంటే మీకు ఇష్టం చెప్పండి. బాలయ్య గారు ఎందుకు అంటే బాలయ్య గారికి మూవీస్ ఉంది కదా. ఎమ్మెల్యే బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ రన్ చేస్తున్నాడు. మా చిన్న పిల్లోడు మా బాలయ్య బాబు మాతో పాటు అంతే. ఆయన 50 సంవత్సరాలు 40 సంవత్సరాలు కాదు, మాతో పాటు 20 సంవత్సరాలు 16 సంవత్సరాలతో పాటు ఉన్నాడు బాలయ్య. అది ఎందుకు మా బాలయ్య బాబు అంటే ఇష్టం అంటే 3 సార్లు ఎమ్మెల్యే శాసనసభ్యుడిగా ఎన్నికయ్యి బసవతారకం అనే ఒక ట్రస్ట్ పెట్టి ఎంతో మంది పేదలకి క్యాన్సర్ ట్రీట్మెంట్ ఇస్తా ఎంతో మంది మనుషులను కోల్చుకున్న మా బాలయ్య బాబు మా దేవుళ్ళు అంటాడు. అది అఖండాలు యాక్ట్ చేసినట్లు ఆ శివుడే డైరెక్ట్ గా వచ్చి తాండవం చేసినట్టుంది. డిసెంబర్ వరకు లారీ డ్రైవర్స్ బాగా రిలీజ్ అయింది. ఇప్పుడు అఖండ 2 కూడా లారీ డ్రైవర్ డేస్ ని గుర్తు చేస్తుంటారా? దాన్ని మించిన రెస్పాన్స్, దాన్ని మించిన లెవెల్లో ఉంది, వేరే లెవెల్. ఒకప్పుడు లాస్ట్ అండ్ ఫైనల్ మాకు మాఫియాలు లేవు, మాకు మాఫియాలతో పని లేదు, మాకు బాలయ్య బాబు ఫేక్ మాత్రమే ఫేక్ మాత్రం మాకు అనవసరం. మా బాలయ్య బాబు బొమ్మ పడితే చాలు, పొట్టేళ్ళు కాదు. ఆ రోజు మా చరిత్ర బాలయ్య బాబు చరిత్ర ఫేక్ కలెక్షన్ ఉండవు. ఫేక్ మాకు అవసరం లేదు, మాఫియాలు మాకు పని లేదు. మా బాలయ్య బాబు బొమ్మ పడితే చాలు. ఇప్పుడు ప్రీమియర్ కలెక్షన్ దాటిని రేపొద్దున చూసుకోండి. బాలయ్య బాబు దమ్ము రేపొద్దున చూపిస్తాం ఏంటో. బ్రో ఫేక్ కలెక్షన్ ఉండదు బాలయ్య. ఫిల్టర్ అయితే ఉండదు, ఏదైనా ఉన్నట్టు మాట్లాడతాడు, మనసులో ఏదైనా మాట్లాడతాడు. ఫేక్ అయితే ఉండదు, అందుకే బాలయ్య అంటే ఇష్టం అంతే. ఇంకా ఆయన చేసినంత ఎక్స్పెరిమెంట్స్ ఇప్పుడున్న హీరోలు కానీ, ఆ సీనియర్ జనరేషన్ హీరోలు కానీ, బాలయ్య చిరంజీవి జనరేషన్ హీరోలు ఎవరు చేయలేదు. బాలయ్య చేసిన ఇన్ని ఎక్స్పెరిమెంట్స్ ఇప్పుడున్న హీరోస్ కూడా ఎవరు చేయలేదు. థ్యాంక్ యూ, ఎంజాయ్ ద మూవీ.